హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఆఫ్టర్‌నూన్ అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా పిల్లలైతే స్కూల్‌కెళ్ళిపోయారు. ఇంకా రాలేదు. ఇంగ ఆఫ్టర్‌నూన్ కోసం నేను ఆలు కర్రీ చేశాను. మళ్ళీ కొద్దిగా పచ్చడి కూడా చేద్దామని ఇక్కడైతే కొద్దిగా పుదీనా, కొత్తిమీర అయితే తీసుకున్నాననమాట. మళ్ళీ నైట్‌కి ఇంకా ఏం వండకుండా ఉంటుందని నేనైతే ఇక్కడైతే పచ్చడి చేస్తున్నా అనమాట. త్వరగా అయిపోతుంది. అంటే పుదీనా కొంచెమే ఉండే. అందుకే కొద్దిగా కొత్తిమీర గూడా యాడ్ చేశాననమాట. ఇలా అయితే వాష్ చేసుకొని ఇంకా చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఎప్పుడైనా పచ్చడి తినాలనిపిస్తే ఇలా ఇన్‌స్టెంట్‌గా చేస్తా అన్నమాట. ఇంక పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి బావుంటుంది టేస్ట్ అయితే. కొద్దిగా అయితే ఆయిల్ తీసుకొని ఇంక నేను ఆహ్, పల్లీలు గూడా వేస్తున్నా అనమాట. కొద్దిగా మినపప్పు, ఇంకా కొద్దిగా జీలకర్ర అవి యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బావుంటుంది గదా! ఇంకా మనం నువ్వులు గూడా ఏసుకోవచ్చు. ఇంకా నేను నువ్వులు లేవు నా దగ్గర. అందుకే నేను ఇక్కడైతే కొంచెం మెంతులు గూడా తీసుకుంటున్నాను. కొంచెమే అనమాట. మళ్ళీ ఎక్కువేస్తే చేదొస్తదని కొద్దిగా అయితే మెంతులు, కొన్ని ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ అంతే. ఇక్కడైతే ఒక టేబుల్ స్పూన్ పల్లీలు గూడా వేసుకున్నాను. పల్లీల ప్లేస్‌లో ఇంక నువ్వులు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పచ్చిమిర్చి గూడా యాడ్ చేస్తున్నాను. నేను మొత్తం పచ్చిమిర్చితోనే ఏస్తున్నాననమాట. అందుకే ఎక్కువనే వేశాను. ఇక్కడ 2 టమాటోస్ గూడా తీసుకున్నాను. అంటే మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఇక్కడ కొంచెం చింతపండు అంతే 2 రెబ్బల చింతపండయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా కొత్తిమీర, పుదీనా గూడా యాడ్ చేస్తున్నాననమాట. అదొక కట్ట, ఇదొక కట్ట వేశానంతే. ఎక్కువేం లేవు. అందుకే తక్కువ క్వాంటిటీ అయితే ఏస్తున్నాను. పిల్లలు గూడా స్కూల్ నుండి వచ్చే టైం అయింది. ఆల్రెడీ ఆఫ్టర్‌నూన్ అయితుంది. ఇంకా 2:30 అలా అయితుందన్నమాట. వాళ్ళొచ్చేసరికైతే ఇంక చట్నీ గూడా కంప్లీట్ అయిపోతుంది. బాక్స్‌లో మార్నింగ్ ఆలు కర్రీ చేశాను. ఇంకా వాళ్ళకి అదే కలిపి పెట్టానన్నమాట ఆలు కర్రీ. టిఫిన్ అయితే మార్నింగ్ దోస చేశాను. అది తినిపిచ్చేసి లంచ్ అయితే ఆలు కర్రీ పెట్టేశానన్నమాట. చూడండి ఇవన్నీ మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఉడకనవసరం లేదు. లైట్‌గా కొంచెం పచ్చి స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకుంటే అయిపోతది. ఇంకా పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, పుదీనా, చింతపండు, కొద్దిగా పల్లీలు, జీలకర్ర, ఇంకా మెంతులు, కొద్దిగా ధనియాలు గూడా వేశాను గదా! అవన్నీ ఫ్లేవర్స్ కలిపి చేస్తే చాలా బావుంటుంది. ఇంక ఇవేమి యాడ్ చేయకుండా గూడా చేసుకోవచ్చు. అలా గూడా బావుంటుంది. నేనైతే కొంచెం టేస్ట్ మంచి ఫ్లేవర్ కోసమయితే అవి కొన్ని, ఇవి కొన్ని అలా చేశాననమాట. ఇక్కడ వెల్లుల్లి గూడా యాడ్ చేద్దామని కొద్దిగా ఒక 3, 4 వెల్లుల్లి గూడా వేస్తే బావుంటుంది గదా! టేస్ట్. ఏదైనా పచ్చళ్ళలో వెల్లుల్లి ఫ్లేవర్ బావుంటుంది. సియా పడుకుందన్నమాట. మార్నింగే లేసింది. వాళ్ళ అక్క వాళ్ళ స్కూల్‌కెళ్ళే టైంకి సౌండ్‌కి ఇవాళ తొందరగా లేసింది. అందుకే పడుకుంది. లేకపోతే అసలు పడుకోపోయేది ఈ టైంకి. ఇంకా నిద్రొచ్చింది ఆమెకి. అందుకే మంచిగా పడుకుంది. హాల్లోనే ఆడుకుంటూ, ఇంకా టీవీ చూసుకుంటూ అలానే పడుకుందన్నమాట. అందుకే ఇక్కడనైతే ఇంకా వీడియో చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఆలు కర్రీ అయితే ఉంది. ఇంకా నైట్‌కి ఎలాగో మళ్ళీ వండాల్సొస్తదని ఇక్కడ చట్నీ అయితే పచ్చడి అయితే ఏసి పెడుతున్నాననమాట. చూడండి ఇలా చల్లారేంత వరకు మనం పక్కకు పెట్టుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోతది. ఇక్కడ పెరుగు గూడా తోడేస్తున్నాను. నేను ఆఫ్టర్‌నూనే తోడేస్తాననమాట పెరుగు. నైట్ తింటామన్నమాట. ఇక్కడ చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ పట్టేసుకుంటే అయిపోతది. తొందరగా అయిపోతుంది. ఇంకా పోపు గూడా పెట్టనవసరం లేదు. చాలా బావుంటుంది. ఈ పల్లీలు అవేమి యాడ్ చేయకుండా చేసుకున్నా చేసుకోవచ్చు. అలా గూడా బానే ఉంటుంది సింపుల్‌గా. పిల్లలకి ఎగ్జామ్స్ గూడా ఇంకా దగ్గరకొస్తున్నాయి గదా! అందుకే మళ్ళీ ఇంకా చదివిపియాల్సి ఉంటుంది గానీ, ఎక్కువ పని పెట్టుకోవట్లేదనమాట. ఆఫ్టర్‌నూనే ఇంకా మార్నింగే ఏదో ఒక వంట చేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ పెట్టుకుంటే ఇంకా పని అయితేనే ఉంటది. ఇంకా నైట్ రొటీన్ మళ్ళీ అని ఇప్పుడే చట్నీ చేసి పెడితే అయిపోతాయి గదా! అని ఇప్పుడు చేస్తున్నాననమాట. ఇక్కడైతే ఇంకా కొద్దిగా సాల్ట్ గూడా యాడ్ చేసుకొని ఇంక మూత పెట్టి మిక్సీ పట్టేసుకున్నాను. అందుకే ఈ మధ్యలో అసలు వీడియోస్ గూడా ఎక్కువ పెట్టట్లేదు గదా! చాలా గ్యాపొచ్చింది. అంటే ఇంక పిల్లలని కూర్చోబెట్టి చదివిపియడమే అయితుందన్నమాట. వాళ్ళకి టైం అయిపోతుంది. అందుకే వీడియోస్ గూడా సరిగ్గా చేయట్లేదు. చూడండి ఇక్కడైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇంక నేనేం పోపేం పెట్టట్లేదన్నమాట. ఇలానే ఉంచుతున్నాను. ఇక్కడైతే పిల్లలు ఇంకా స్కూల్ నుండి వచ్చేసారు. ఆల్రెడీ ఇంకా 3 అయితుంది. వాళ్ళ ఇంటికొచ్చేసరికి 3:15, 3:30 అలా అయితది. ఇంగ రాగానే వాళ్ళ చెల్లమ్మ ఏదన్నా ఉంటే ఇంకా వాళ్ళకి
చెప్తా ఉంటది. ఫ్రిడ్జ్‌లో వాళ్ళ డ్యాడీ అని తీసుకొచ్చి పెడితే ఇంకా అన్నీ చూపిస్తా ఉంటది. ఫ్రిడ్జ్ దగ్గరకొచ్చి ఇంకా అన్నీ ఎతుకుతా ఉంటారనమాట వాళ్ళు. చాక్లెట్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తా ఉంటారు. ఇక్కడైతే ఇంక ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. పిల్లలకైతే మళ్ళీ నేను ఇంటికొచ్చిన తర్వాత తినిపిస్తానన్నమాట లైట్‌గా కొంచెం. ఎందుకంటే బాక్స్‌లో పెట్టినవి వాళ్ళు తినరు సరిగా. పడేస్తా ఉంటారు. మళ్ళీ తినరు అని ఇంకా మన చేత్తో మనం తినిపిస్తే తృప్తి ఉంటది గదా! వాళ్ళు తిన్న ఫీలింగ్ ఉంటది. అందుకే ఇంక నేనైతే తినిపిస్తాను. ఇక్కడైతే మేము లంచ్ అయితే చేసేసాము. నేను తినేసాను. పిల్లలకు గూడా తినబెట్టానన్నమాట. ఇక్కడ స్నానాలు గూడా చేపిచ్చేసాను. ఇంకా ఆడుతున్నారు బెడ్ పైన. ఈవినింగ్ టైంలో ఇంకా ప పడుకోరసలు. ఆఫ్టర్‌నూన్ గూడా స్కూల్ నుండి రాగానే పడుకోరు. ఇంక నైటే 9, 10 వరకు అలా పడుకుంటారనమాట. ఇక్కడ సియా లేకుంటే వాళ్ళు టైమ్ టు టైమ్ అన్నీ చేసుకుంటారు గానీ, ఈ సియాస్ గదా! చాలా డిస్టర్బ్ గదా! వాళ్ళ అక్క వాళ్ళకి. అంతే ఆమె ఖాళీగా ఉంటుంది గదా! ఇగ ఆమె స్కూల్‌కెళ్ళే టైంకి ఆమె గూడా టైర్డ్ అయిపోయి పడుకుంటది. ఇక్కడైతే వాళ్ళని పడుకోబెట్టేసాను. ఇంక నైట్ టైంలో పిల్లలైతే పడుకున్నారు దియరియా. ఇంకా సియకైతే స్నానం చేపిచ్చేసాను. ఇప్పుడే ఇంకా స్నానం చేసింది. చూడండి ఇక్కడ ఏం చేస్తుందో మేకప్ అంట. అది మేకప్ వేసుకుంటా ఈ మాత్రం ఉంటుంది. దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. సీఏతో నైట్ రొటీన్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా వాళ్ళు పడుకున్న తర్వాత మళ్ళీ సీఏతో ఉంటుంది నాకు. అసలు ఖాళీ టైం ఉండదు. రెస్ట్ ఉండదు అసలు. ఈమెతోటే చాలా అరవడం ఉంటది. ఇక్కడైతే నేను ఇక్కడొచ్చేసి జున్ను చేస్తున్నా అన్నమాట. ఇంకా గేదెలు ఉన్నాయి గదా! మన డైరీ ఫామ్‌లో అదే ఒకటి డెలివరీ అయిందన్నమాట. అందుకే కొన్ని జున్ను పాలైతే తీసుకొచ్చాడు. ఇక్కడ రెండో రోజు జున్ను పాలన్నమాట. అందుకే ఒక గ్లాస్ జున్ను పాలు, ఒక హాఫ్ గ్లాస్ నార్మల్ పాలైతే నేను యాడ్ చేశానన్నమాట. ఫస్ట్ టైమ్ చేస్తున్నాను జున్ను. అసలెప్పుడు చేయను. అంటే మామూలుగా పాలు కాగబెట్టి, ఇలాచీ పౌడర్, షుగర్ ఏసుకొని తింటామన్నమాట. ఈ స్టైల్‌లో అసలు నేనెప్పుడు చేయలేదు. ఫస్ట్ టైమ్ ఇలా ట్రై చేస్తున్నా అన్నమాట. ఇక్కడ పాలు యాడ్ చేసిన తర్వాత నేను బెల్లము, ఇంకా కొద్దిగా పెప్పర్, ఇలాచీ పౌడర్ గూడా వేశాను. ఎలా వస్తుందో చూడాలనైతే ఒకసారి ట్రై చేశానన్నమాట. టేస్ట్ గూడా ఎప్పుడు చేయలేదు. అందుకే ఇంకా ఇలా కలిపేసి ఇంకా వాటర్ పెట్టేసి ఇడ్లీ గిన్నెలో పెట్టేసాను మూత పెట్టేసి. బానే వచ్చింది. టేస్ట్ అంటే ఇలా బాగా నచ్చుతుంది గదా! అందరికీ. ఈ స్టైల్‌లో అసలు మామూలుగా ఇలా షుగర్, ఇలాచీ ఏసుకొని తినడం చాలా తక్కువ గదా! ఆంధ్ర సైడ్ అయితే ఇలానే చేసుకుంటారు గదా! ఈ తెలంగాణ స్టైల్ చాలామంది షుగర్ యాడ్ చేసుకొని ఇంకా అలా తింటారు గదా! చూడండి ఇలా అయితే వచ్చిందన్నమాట. ఫస్ట్ టైమ్ చేసినా గూడా ఓకే. బెటరే బానే వచ్చింది. టేస్ట్ గూడా చాలా బావుంది. అంటే నోట్లో వేస్తే కరిగిపోతుంది. కేక్ ఇంక పిల్లలైతే కేక్ అని అంటున్నారనమాట. అంటే నైట్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాననమాట. మార్నింగ్ పిల్లలకి తినిపిచ్చేసాను. ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బై ఫ్రెండ్స్.